స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి పట్టణంలోని మూన్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ పట్టణ ఎంఐఎం పట్టణ అధ్యక్షులు ఎండి ముఖ్యం, పార్టీ ఇతర నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా మంది స్థానికులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు రాజ్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ 6 గ్యారంటీలు 420 అబద్దాలు నమ్మవద్దని, మహిళలకు ఇవ్వాల్సిన 2,500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి కింద 1,116 రూపాయలు, తులం బంగారం ఏమైందని అడగాలని ప్రజలకు వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ కళ్ళబొల్లి మాటలు నమ్మి మోసపోయారని, ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాలన్నారు. ప్రజలు కళ్ళు తెరిచి స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మా సోదరులు సోదరులందరికీ, వేదిక పైన పెద్దలందరికీ నేటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పార్టీలో చేరినటువంటి ముఖ్యం గారు, మరి ఆయన అనుచరులందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యం గారు బీఆర్ఎస్ పార్టీలోకి ఒక నమ్మకం, విశ్వాసంతో పార్టీలో చేరడం జరిగింది. ఆయనను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. వారి అనుచరులను, వారి కుటుంబ సభ్యులను, ఆయన స్నేహితులను అందరినీ కూడా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరు పార్టీలకు స్వాగతం తెలియజేస్తూ, మరి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ముఖ్యం గారిని అభినందిస్తాం. ముఖ్యం గారు బీఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసంతో పార్టీలో చేరినారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు కొట్లాడినటువంటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా 14 సంవత్సరాలు పనిచేసి ప్రాణాన్ని పనంగా పెట్టి రాష్ట్రాన్ని సాధింపజేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అంటేనే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, అన్ని మతాలు, అన్ని కులాల సమాహారం తెలంగాణ రాష్ట్రం. అన్ని వర్గాలు ఉన్నటువంటి సమాజం తెలంగాణ సమాజం. ఈ తెలంగాణ ఏర్పడితేనే తెలంగాణ ప్రజలందరికీ, వాళ్ళు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా అందరికీ మేలు జరుగుతుంది. మతం మీదైనా, కులం మీదైనా అందరూ మనుషులే, అందరూ తెలంగాణ బిడ్డలే కనుక అందరూ బాగుపడాలి, అందరూ అభివృద్ధి ముందుకు నడవాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే సాధ్యమైందని చెప్పి ఆ రోజు మనం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధింపజేసుకోవడం జరిగింది.